దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గత కాలమంతా ప్రభు ఆయన బలిష్టమైన రెక్కల చోటును భద్రపరిచి కాపాడి మమ్మల్ని వర్ధిల్ల చేశారు. ఆయా ప్రాంతాల్లో ఆ ప్రభు వాక్యాన్ని విస్తారంగా ప్రచురించడానికి ప్రభు సహాయం చేశారు. మార్గాల్లో ప్రభు తోడేండి సురక్షితాన్నిచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఈ శుభ తరుణంలో మరలా కలుసుకునే భాగ్యాన్ని, మీరు చేసిన ప్రార్థనని ప్రభు ఆలకించి మరలా మనం కలుసుకునే ఏర్పాటుని ప్రభు జరిగించారు. కనుక అందరూ తరల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. గతించిన కాలమంతా మీరు మమ్మల్ని కాపాడి నీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి ఆయుష్ను ఆరోగ్యాన్నిచ్చి ఘనమైన కార్యాలు ప్రభువా మీరు జరిగించినందుకు స్తోత్రాలు. మీ సన్నిధి, మీ ప్రసన్నత, భద్రత, క్షేమము, ఆరోగ్యము, ఆశీర్వాదం గత కాలమంతా మీరు అనుగ్రహించారు. ఈ శుభతరుణంలో నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానము చేయబోతుండగా మీ సన్నిధిని మాతో ఉంచండి. నీ వాక్కుని ప్రభువా ప్రతి వారికి వినిపించమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదాన్ని, కృపను, ఘనమైన కార్యాన్ని ప్రారంభించండి. వింటున్న వారికి వినికిడిని కలగించండి. నీ మహిమ, నీ శక్తి, నీ ప్రభావం మాతో ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కృపను బట్టి దేవుని ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. ఆ దేవుని వాక్యము మనం జాగ్రత్తగా వినిన ఎడల దేవుని వాక్యము బాగు చేస్తుంది. దేవుని వాక్యము నడిపిస్తుంది. దేవుని వాక్యము మన జీవితానికి ఒక స్వస్థతను తీసుకుని వస్తుంది. గనుక దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించాలని మరోసారి నేను తెలియజేస్తున్నాను. గనుక దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలని మరోసారి నేను కోరుకుంటున్నాను. చాలా సార్లు మనం చదివాం యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని నేను చదువుతాను, మీరు వినండి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా నుండవలనని ప్రార్థన చేయుచున్నాను. దైవజనుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు అని మనం గ్రహిస్తే, ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థన చేయుచున్నాను. చాలాసార్లు మీరు వినే ఉంటారు, చాలా సేవకులు ఈ సందేశాన్ని లేకపోతే ఈ యొక్క వాక్యాన్ని చెప్పే ఉంటారు. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం చదువుకుంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థన చేయుచున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుతుంది, వాక్యము చేత వర్ధిల్లొచ్చు, పాటలు పాడి వర్ధిల్లొచ్చు, అలాగే ప్రార్థన కూడా చేసి కొన్ని సందర్భాల్లో వర్ధిల్లొచ్చు. నీ ఆత్మ వర్ధిల్లుతుంది, మంచిదే. నీవు వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయాల్లో సౌఖ్యంగా అంటే అన్ని ఉండాలి.
నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటే అర్థం ఏమిటి అంటే, ఒక మనిషి ఆత్మలో మాత్రమే కాదు వర్ధిల్లేది, నీ లోపల నాటబడిన ఆత్మ విషయంలో మాత్రమే కాదు నువ్వు వర్ధిల్లేది. ఒక విశ్వాసి, ఒక సేవకుడు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మందిరానికి పోయి వాక్యం వింటున్నావు, ప్రతి వారము నువ్వు వర్ధిల్లుతున్నావు ఆత్మలో. పాటలు పాడి రమ్యముగా దేవుణ్ణి స్తుతిస్తున్నావు, నువ్వు వర్ధిల్లుతున్నావు ఆత్మలో. ప్రతి విషయంలో నీవు ఆత్మలోనే వర్ధిల్లటం మాత్రమే కాకుండా నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అది సౌఖ్యంగా ఉండునట్లుగా, అంటే అన్ని నీకుండునట్లుగా. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వింటూ, మందిరానికి వెళ్ళి పాటలు పాడి ప్రభుని స్తుతిస్తూ, మందిరానికి వెళ్ళి ప్రభు సన్నిధులు మనం మొక్కుబళ్ళు అర్పణలు చెల్లిస్తూ ఉన్నాం, మంచిది. కానీ నీవు అన్ని విషయాలు వర్ధిల్లాలి, నువ్వు సౌఖ్యంగా ఉండాలి. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక ప్రార్థన అనేది మనల్ని సౌఖ్యంగా ఉండినట్లుగా చేయగలుగుతుంది. ప్రార్థన అనేది మనల్ని అన్ని విషయాలు వర్ధిల్ల చేస్తుంది. మందిరానికి పోయి నీవు వర్ధిల్లుతూ ఉంటే ఈ ప్రార్థన సహవాసం, లేకపోతే ఈ ఫెలోషిప్, ప్రార్థన సహవాసం అనే ఫెలోషిప్ నిన్ను అన్ని విషయాలు సౌఖ్యముగా, అంటే సుఖాంతముగా ఉండునట్లుగా, అన్ని నీకు కలుగునట్లుగా చేయగలుగుతుంది ప్రార్థన. గనుక నీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. గనుక మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఆత్మలో మాత్రమే కాదు, అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లుగా చేయగలుగుతుంది. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాము గురించి మీరు విన్నారు కదా. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. 24వ అధ్యాయం ఆదికాండం. గనుక ప్రార్థన అనేది మిమ్మల్ని ఏం చేస్తుందంటే అన్ని విషయాలు వర్ధిల్ల చేస్తుంది. 1, 2, 3 మనిషి ఏ విషయాలు వర్ధిల్లాలో అన్ని విషయాల్లో కూడా ఈ ప్రార్థన అనే విషయం, సహవాసం మిమ్మల్ని వర్ధిల్లు చేస్తూ ఉంటుంది. కనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. బైబిల్లో మనం చదవచ్చు. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో కనుక మనం చదివితే, అతిక్రమమును దాచిపెట్టినవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టినవాడు కనికరము పొందును అని రాయబడి. బైబిల్ని మనం చదువుకుంటే సామెతల్లో ఆ విధంగా రాయబడి. కనుక ఇప్పుడు మొట్టమొదటగా మనం వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లుతున్నాం, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే అతిక్రమమును దాచిపెట్టకూడదు. నీవు అతిక్రమమును దాచిపెడితే గనక నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లలేవు, నీవు వర్ధిల్లలేవు. గనుక క్రమము కానిది అక్రమము, అతిక్రమము. గనుక క్రమములో ఉంటూ కూడా అతిక్రమమును మనం చేయకుండా, ఆ అతిక్రమమును మనం దాచిపెట్టకుండా దాన్ని విడిచిపెడితే కనికరమును పొందుతాం. గనుక మొట్టమొదటగా మనం ఏం చేయాలంటే అతిక్రమమును దాచిపెట్టకూడదు. కనుక నేను నా జీవితంలో ఒక్క విషయాన్ని నేను చెప్తాను. ఎదిరింటాయనికి ఈయనకి గొడవైంది. గొడవ అయినప్పుడు ఆ ఎదురింట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడుట లేదా దోసుకునుట ఎదురింటి ఆయనకి తెలిసింది.
నాకెందుకులే, నా ఇల్లు కాదులే, నా సామాగ్రి కాదులే, నా బంగారం నా వెండి కాదులే, నా డబ్బులు కాదులే అని చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఆ దొంగ డబ్బు కాజేసాడు, బంగారం తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. చూశాడు కానీ పొరపాటును చెప్పలా. కొన్నాళ్ళకి తర్వాత ఏదైతే దొంగ ఎదురింట్లో దొంగతనం చేశాడో తర్వాత ఇతనింట్లో దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన రోజే ఇతను చెప్పుంటే ఇతని ఇంట్లో కన్నం వేయబడకుండా ఉండేది, అంటే దొంగతనం చేయబడకుండా ఉండేది, దొంగ దోసుకోకుండా ఉండేవాడు. కానీ అతిక్రమమును దాచిపెట్టడం వలన ఇతను దొంగిలించబడ్డాడు, ఇతని బంగారం దొంగిలించబడ్డది. ఇతరులు బాధపడుతున్నాడన్న విషయం కూడా గ్రహించకుండా ఉండటం వల్ల ఇతను బాధపడవలసి వచ్చింది. కనుక అతిక్రమాన్ని ఎప్పుడు కూడా దాచిపెట్టకండి. అతిక్రమమును దాచిపెట్టిన వాడు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లడు. ఈ అతిక్రమాన్ని గనక మనం తీసివేస్తే మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకిస్తాడు. గనుక అతిక్రమాన్ని విడిచిపెట్టండి. ఈ అతిక్రమమును విడిచిపెట్టిన వాడు అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లుతాడు. కయ్యేను ఏబేలు గురించి మనకు తెలుసు. కయ్యేను పొలమును దున్ని స్వేదపరిచి పంట పండించేవాడు. ఏబేలు గొర్రెల కాపరి. అతడు శ్రేష్టమైన వాటిల్లో ప్రథమ ఫలంగా తొలుసూరు వాటిని, కొవ్విన వాటిని దేవునికి తీసుకుని వచ్చాడు అర్పణగా. కయ్యను కూడా తన పండిన పంటలో కొంత తీసుకుని వచ్చాడు. కొంత అని రాయబడింది. అతడు శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు, కయ్యను కొంత తీసుకొచ్చాడు. చూడండి, అర్పణ దశంభాగం వేరు. దశంభాగం సేవకుడికి ఇచ్చేది, యాజకుడికి ఇచ్చేది. అర్పణ దేవునికి ఇచ్చేది. తొలుసూరు వాటిని తీసుకుని వచ్చాడు, కొరువురు వాటిని. అతడు కొంత మాత్రమే తీసుకుని వచ్చాడు. అంటే అర్థం ఏంటో, కొంత. ఇతడేమో శ్రేష్టమైన వాటిని తీసుకుని వస్తే అతడేమో కొంత పండిన పంటలో తీసుకుని వచ్చాడు. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, కొంత మాత్రమే తీసుకుని వచ్చాడు, కొంత ఎక్కడ పెట్టాడు? భద్రం చేసుకుని ఉంటాడు, ధాన్యం దాచుకుని ఉంటాడు. అందుకే 7వ వచనాన్ని మీరు చదివినప్పుడు, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఆ 7వ వచనంలో నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా అని దేవుడు ప్రశ్నించినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. క్రియ అంటే పని, అతిక్రమం. మనం దేవుని సన్నిధిలో అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండాలి అనుకుంటే అతిక్రమాన్ని మనం దాచిపెట్టకూడదు. అతిక్రమమును మనం దాచిపెడితే ఇది అతిక్రమం. అతిక్రమమును గనక మనం దాచిపెడితే మన జీవితంలో మనం వర్ధిల్లలేము. దాన్ని చెప్పి ఒప్పుకుంటే కనికరాన్ని పొందుతామని లేఖనము సెలవిస్తుంది. గనుక అతిక్రమాన్ని మీరు విడిచిపెట్టాలని ప్రభు పేరట నేను మొట్టమొదటిగా కోరుకుంటున్నాను. 2వ విషయాన్ని కూడా మనం చదువుకున్నాం. 2వ విషయాన్ని కనుక మనం బైబిల్ నుంచి నేర్చుకోగలిగితే, బైబిల్లో 2వ విషయాన్ని కనుక మనం నేర్చుకుంటే బైబిల్లో ఇంకొక విషయం రాయబడి ఉంది. ఏమిటి అంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే,
అక్కడ నమ్మకమైన వాడు యెహోవాయందు నమ్మిక ఉంచిన వాడు వర్ధిల్లును అని రాయబడి. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అనుకున్నప్పుడు, రెండవదిగా నీవు దేవునికి నమ్మకమైన వాడు కావాలి. దేవునికి నమ్మకమైన వాడిగా నీవు గనక ఉంటే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. సౌఖ్యంగా ఉంటుంది, సౌకర్యవంతంగా. కనుక నా జీవితంలో ప్రార్థన అట్లాంటి ఒక గొప్ప అథారిటీని, అంటే అధికారాన్ని తీసుకుని వస్తుంది. నీ వర్ధిల్లాలంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మోషే యెహోషువ వెళ్తూ ఇజ్రాయేల్తో చెప్తాడు, మీరు వెళ్ళి యుద్ధం చేయండి. దేవుని చేతికార తీసుకుని పోయి కొండ శిఖరమున వెళ్తాను. మోషే పర్వతం ఎక్కి దేవుని కర్ర పట్టుకుని యుద్ధ భూమిలో ఉన్న ఇజ్రాయేల్ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మోషే తన చేతులు ఎత్తినప్పుడు ఇజ్రాయేలుకు జయం కలుగుతుంది. చేతులు దించినప్పుడు అమాలేకీయులకి యుద్ధం జయం కలగటం చూశారు. ఊరు ఆహారోను జయం కలగటం చూసిన ఊరు అహరోనులు గ్రహించి మోషే యొక్క చేతులు సూర్యుడు అస్తమించేంత వరకు అలా ఎత్తు పట్టుకున్నారు, పరుగెక్కకుండా ఇరు పక్కన. అక్కడ కొండపై వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ చేసిన ప్రార్థన యుద్ధ భూమిలో ఉన్న యుద్ధం చేస్తున్న వాళ్ళకి జయం కలగటం చూస్తున్నారు. కత్తితో కర్రతో బలం వరకు రాలేదండి. వారి శరీరం యొక్క బలాన్ని వారు ఉన్న ఉపయోగకరంగా కనబడుతున్నారు. చూడండి, అమాలేకీయులు ఈ బరువెక్కినప్పుడు, మోషే చేతులు బరువెక్కినప్పుడు దించుతున్నప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. అలా చేతులు ఎత్తి ప్రార్థన చేసేంత వరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఇజ్రాయేలుకి జయం కలుగుతుంది. సూర్యుడు అస్తమించేంత వరకు కొనసాగించబడిన ఆయుధంలో ఇజ్రాయేలుకి జయం కలిగింది. కారణం ఆ కొండపైన ప్రార్థన చేయుట. ఇజ్రాయేలు అనుకున్న ఆ వాగ్దానం యొక్క దేశానికి వారు వెళ్ళాలంటే అమాలేకీయుల్ని జయించుకుంటూ వెళ్ళాలి. ఓడించి అమాలేకీయులకి భయాన్ని కలిగజేసి వెళ్ళాలి, హతమార్చి వెళ్ళాలి. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కొండ శిఖరం పైన ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, సహవాస ప్రార్థన. యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళకి జయం కలగటం వారు చూశారు. కనుక నా జీవితంలో కూడా ప్రార్థన సౌకర్యాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, నిన్ను నీ ఆత్మీయ జీవితంలో ఎదురాడుతున్న ప్రతి సమస్యను పరిష్కరించగలుగుతుంది. ఈ శరీరముతో మనం పోటీ పడాలి అనుకుంటే అది జరగని పని అన్నటికీ కూడా. ఈ శరీరంతో సాధించాలి, జయించాలి అనుకుంటే అది జరగదు.
ఈ శరీరంతో మనం ఏం చేయలేం. ఏదో కొంతవరకు ప్రయాసపడచ్చు, కొంతవరకు చేయొచ్చు, కొంతవరకు నడిపించవచ్చు తప్ప మనం పూర్తిగా ఈ శరీరంతో మనం ఏమి సాధించలేము. అస్థిరముగా కొన్ని విషయాల్ని మనం ఛేదించవచ్చు, జయించొచ్చేమో గాని కొన్ని వాటిని మనం జయించలేము. కొన్ని విషయాల్లో మనం సౌకర్యాన్ని పొందొచ్చేమో గాని కొన్ని విషయాల్లో మనం పొందలేము. కానీ వారి పక్షాన వినబడుతున్న ప్రార్థన, వారి పక్షాన చాపబడిన చేతులు, వారి పక్షాన సమకూర్చబడిన సహవాసపు యొక్క ప్రార్థన ఇశ్రాయేలుకి జయాన్ని తీసుకుని వచ్చింది, సౌఖ్యం పొందేటట్టుగా చేయగలిగింది. అంతే కదండి, స్వాస్థ్యం పొంది సౌఖ్యంగా ఉన్నట్టే కదా వాళ్ళు. కనుక మీరు ప్రార్థన చేయండి. ఆత్మలో వర్ధిల్లుతుంది, మంచిదే. ఆత్మీయంగా జీవిస్తున్నాం, మంచిదే. బైబిల్ చదువుతున్నాం, మంచిదే. అన్ని బాగా చేస్తున్నాం, మంచిదే. కానీ నీవు ఆత్మలో మాత్రమే కాకుండా వర్ధిల్లటం, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి అనుకుంటే తప్పనిసరిగా నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా, ఓ ప్రార్థనా పరుడుగా ఉండాలి. అలా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే యెహోషువ ఇశ్రాయేలు సైన్యానికి లేదా ఇశ్రాయేలు కాలు బలానికి బలం వచ్చింది, అమాలేకుల మీద జయం పొందారు. గనుక ఎప్పుడు కూడా ప్రార్థన మర్చిపోకు, ప్రార్థన చేయటం ఆపివేయకు. ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీ యజమానుడికి, ఆ ప్రార్థన నీ పిల్లలకి, ఆ ప్రార్థన నీ మార్గానికి, ఆ ప్రార్థన ఎక్కడ ఆటంకం వచ్చినా అక్కడ అన్ని వేళలో నిన్ను వర్ధిల్ల చేయడానికి సమసిద్ధంగా ఉంటుంది ప్రార్థన. రెండో విషయాన్ని నేను చెప్తాను. చూడండి, నలుగురు పోయారు, పర్వతం ఎక్కారు. నలుగురు ప్రార్థన చేస్తున్నారు. వారిలో ఒకరు యేసయ్య, కనవా ముగ్గురు శిష్యులు. అని రాతి వేదంతో దూరం పోయి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ చేయటం మాత్రమే కాదు, వారికి చెప్పిన మాట ఏంటి? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అవును, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటే మన ఊరు పైన ఫ్యాన్ ఉంటేనో, కింద కరెంట్ లైట్ ఉంటేనో, కింద స్టాఫ్ ఉంటేనో కానీ చేసేవాళ్ళు ఉంటారు ప్రార్థన. మందిరానికి రావటం పైన వెతుక్కుంటారు, తర్వాత కింద వెతుక్కుంటారు. కానీ రాతివేతంతో దూరం వెళ్ళి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయండి. నువ్వు ఎందుకు వర్ధిల్లటం లేదు? ఎందుకు కష్టపడవలసి వస్తుంది? ఎందుకు నష్టాల బారిన పడుతున్నావు? ఎందుకు నువ్వు సతమతమవుతున్నావు ఆత్మీయ జీవితంలో? బైబిల్ చెప్తుంది, నువ్వు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటే రాత్రంతా మెలకువ ఉండి ప్రార్థన చేయమనా? కాదు. ప్రతి విషయాన్ని దేవునికి ముందుగా నువ్వు తెలియచేయటమే మెలకువ. ఆ మెలకువను సంపాదించి ప్రార్థన చేసే వ్యక్తి కావాలి. బైబిల్ ఏం చెప్తుంది? శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించుకున్నట్లు. చాలా మంది బాప్తిజం పొందాను అన్నయ్య, శోధన వచ్చేసింది అన్నయ్య ఇంట్లో. బాప్తిజం పొందితే శోధన ఎందుకు వస్తుంది? బాప్తిజం పొందాను అన్నయ్య అంటేది అంటారా, ముట్టడం లేదు. బాప్తిజం పొందితే లేదా ఏదో చేస్తే మందిరానికి వెళ్తే శోధన రాదు. ప్రార్థన చేయకపోవటమే నువ్వు శోధనలో ప్రవేశిస్తావు. సాతాను నిన్ను శోధించడు, నీవు సాతాను దగ్గరికి వెళ్తావు. నీవు
సాతాను మార్గంలోనికి వెళ్తావు. నీకు తెలియకుండానే శోధనలో ప్రవేశిస్తావు నీవు. అంటే అర్థం ఏమిటి అంటే, నీవు ప్రార్థన చేయలేదు అంటే కనుక నీవు నడిపింపును కోల్పోతున్నావు. ఏమంటే నేను డిగ్రీ చదువుకున్నానండి, నేను ఎంఏ చేశానండి, ఇంకే పెద్ద పెద్ద చదువులు నేను చదువుకున్నానండి, నాకు జ్ఞానం ఉంది అనుకోవటానికి లేదు. చదువుకు లేని బలము, డిగ్రీలకు లేని బలము, మనకి జ్ఞానముకు లేని బలం, మన మెదడుకు లేని బలము కేవలం దేవునితో సంభాషించే ప్రార్థనకు మాత్రమే ఉంది. ఆ ప్రార్థనను నువ్వు చేయగలిగితే ఆ ప్రార్థన మనల్ని శోధనలో ప్రవేశించకుండా ఆపగలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఆలోచన ఇచ్చి ఏ మార్గం ముందు నడవాలో, ఏ ఆలోచన చేయాలో, ఏ విధంగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలో అన్న విషయాలు మనకి తెలియచేసి సరైన మార్గమున ప్రార్థన మనల్ని నడిపిస్తుంది. గనకనే మనం వర్ధిల్లుతూనే ఉంటాం. మరి ప్రార్థన గనక లేకపోతే నీకు నువ్వుగానే ప్రవేశిస్తావు. ఎవరో శోధించరు, ఎవరో కష్టపెట్టరు, ఎవరో నష్టపెట్టరు, ఎవరో బాధ పెట్టరు. ప్రార్థన కోల్పోవటమే నీకు శోధన. కనుక నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నావు, కానీ అన్ని విషయాలను వర్ధిల్లాలి. అన్ని విషయాలు వర్ధిల్లాలి అంటే ప్రార్థన తప్పనిసరిగా నువ్వు చేయాలి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కనుక నా జీవితంలో కూడా మనం మెలకువతో ప్రార్థన చేద్దాం. పరీక్ష రాసేటప్పుడు కాదు ప్రార్థన, పరీక్షకి వెళ్ళక మునిపే ప్రార్థన చేయాలి. ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కాదు ప్రార్థన, ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయి అని తెలిసినప్పుడే మోకాళ్ళ మీదకి రావాలని. కరువు వచ్చినప్పుడు కాదు ప్రార్థన, కరువు రాకమునిపే నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఆ ప్రార్థన నిన్ను నడిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే చదువుకి, జ్ఞానానికి, మన మెదడికి తెలియని విషయాలు ప్రార్థన ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. కనుక మనము యెహోవా యందు నమ్మికించినప్పుడు వర్ధిల్లున్నట్లుగా మనము అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతూ ప్రభు సన్నిధిలో నిలిచిన వారమే మనం ఉండాలి. అందుకంటున్నాడు, ఆత్మలో వర్ధిల్లుతున్నాను, అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లినట్లుగా నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అతిక్రమాన్ని దాచిపెట్టుకున్నావు, దాన్ని విడిచిపెట్టు. దేవుని కనికరాన్ని నువ్వు సంపాదించు, కనికరాన్ని సంపాదించు. అతిక్రమాన్ని దాచిపెట్టాడు, కొంత తీసుకుని వచ్చాడు. అతిక్రమం నాకేంట్లే, ఏమైంది లేనట్లుగా. కానీ ఏబేలు అంగీకరించాడు. మీరు అనుకుంటారు ఏబేలు జీవాలను ఇచ్చాడు, జీవాలో రక్తం ఉంది, ఆ రక్తాన్ని బట్టి అంగీకరించాడు అనుకోవడం లేదు. కానీ కొంత మాత్రమే ఇచ్చాడు దేవునికి అర్పణ. కనుక నా జీవితంలో కూడా అర్పణ చాలా మంది అర్పించే వాళ్ళు ఉంటారు, కొంతవరకే అర్పించే వాళ్ళు ఉంటారు. కనుక నా జీవితంలో కూడా మీరు అలా కాకుండా అతిక్రమాన్ని విడిచిపెట్టండి, దేవుని కనికరాన్ని పొందండి, ప్రార్థన చేయటం మీరు ప్రారంభించండి. ఆ ప్రార్థన మిమ్మల్ని ఎంతో సౌకర్యముగా చేయగలుగుతుంది, వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ విధమైన మార్గాలు, ఆ విధమైన ఆత్మీయ జీవితాన్ని మనం మెరుగుపరుచుకుంటూ కనుక మనం ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో అనేకమైన కార్యాలు ప్రభు చేయగలుగుతాడు. కనుక అందరూ తల వంచండి, కళ్ళు వెండి ప్రార్థన చేసుకోండి. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. వర్ధిల్లడానికి నైనా గొప్ప భాగ్యాన్ని మీరు సంపాదించడానికి ఘనమైన కార్యాలు ఒక వాక్యాన్ని ఇచ్చి నాయన వాక్యము ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. వింటున్న వారి ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి బలపరచు. ఘనమైన కార్యాలు, మహిమ గల కార్యాలు జరిగించు. మీ సన్నిధిని ప్రసన్నత, భద్రత, క్షేమము, ఆరోగ్యం ప్రతి వారికి సదాకాలం మీరు జరిగించు. నూతనమైన కృపను దయచేయండి. ఘనమైన కార్యాలకి ప్రభువా మీరు శ్రీకారం చుట్టూ
ఎంతమంది వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ మహిమ, నీ తేజస్సుతో నింపండి. వారి కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి, సౌకర్యవంతంగా మీరు మార్చండి. ప్రభువా, ఘనమైన కార్యాలు జరిగించండి, కృపనిచ్చి వర్ధిల్ల చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికి గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. వచ్చే సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.